ఓం నమో వెంకటేశ జై చిన్నమ్మ. హాయ్ నమస్కారం అండి. నా పేరు భార్గవ దేవన. సో వెల్కమ్ టు మై ఛానల్ కర్మ విపర్యాస. సో ఈరోజు మనము ఒక కొత్త టాపిక్ అంటే రాహుకేతుల గురించి డిస్కస్ చేద్దాము. మీరు అనుకోవచ్చు రాహుకేతులు బాగుంది, మరి ఈ చెట్టు ఈ పుట్ట ఎందుకు నేను ఇక్కడ నిలబడినానంటే ఈరోజు ఈ చెట్టు అండ్ ఈ పుట్ట కాంబినేషన్ గురించే చెప్దామని. నేను స్టార్టింగ్లోనే చెప్పాను రాహుకేతువుల గురించి చెప్తున్నానండి అని. రాహుకేతువుల ఎక్కడ వాళ్ళు స్థావరాలు ఉంటాయి అంటే మనకు ఈ పుట్ట ఉన్న చోటే స్థావరాలు అనేటివి ఉంటాయి. ఎస్పెషల్లీ ఇది చాలా రేర్ కాంబినేషన్ అండి, పుట్ట ఉన్న చోట రాహుకేతువులు ఉండడము. ఎందుకంటే వాళ్ళ సర్ప శరీరాలు కాబట్టి పుట్టలకు పూజించడము మన సనాతన సాంప్రదాయంలో ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇక్కడున్న ఈ చెట్టు పుట్టకు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మామూలు పుట్ట కంటే ఇలా కంప చెట్లు, అంటే ఇది కంప చెట్టు, ఇలాంటి చెట్లు ఉన్న అంటే ఈ ముళ్ళులు ఉన్న కేటగిరీ ఈ ట్రీస్ ఎక్కడైతే ఈ పుట్టల్లో ఉంటాయో అక్కడ రాహుకేతువుల యొక్క ఎనర్జీ అనేది బాగా స్థితమై ఉంటుందని శాస్త్రంలో చెప్తారు. మరి ఈ చెట్టు పుట్ట మీరు ఇట్లాంటి కాంబినేషన్ మీకు ఎక్కడైనా అంటే పుట్టలో నుంచి చెట్టు వచ్చిన కాంబినేషన్ మీకు ఎక్కడైనా కనపడించినా కూడా అక్కడ వీలు చూసుకొని ఎప్పుడైనా పరిహారాల కోసము ఆ పుట్ట దగ్గర కానీ ఈ పుట్ట మరియు చెట్టు ఉన్న ఇలాంటి చోట పరిహారాలు చేయడం ద్వారా ఎక్సలెంట్ రిజల్ట్ అనేది ఉంటుందని శాస్త్రం చెబుతోంది. నేను ఎందుకు ఇవి చెప్తున్నానంటే ఈ మధ్య చాలామంది నన్ను అడుగుతున్నారు, భార్గవ్ గారు మీరంతా వామాచారము దక్షిణాచారం అని చెప్పి పెద్ద పెద్దవే చెప్తుంటారండి, చిన్న చిన్నవి కూడా చెప్పండి రెమెడీస్ అన్నారు అనమాట. సో అందుకని ప్రత్యేకంగా మీకు ఈ ఈ ఈ మోడల్ చూపిద్దామని చెప్పేసి నేను ప్రత్యేకంగా రావడం జరిగింది, ఈ పుట్ట మరియు ఈ కంప చెట్టు యొక్కడి. సో ఇది చూడండి, మీ దగ్గరలో కూడా ఇట్లాంటివి ఉంటే మీరు పరిహారాలు చేసుకోండి. సరే, మరి రాహుకేతువుల గురించి మనం చాలామందికి తెలుసు. రాహుకేతు అంటే సర్పదోషానికి సంబంధించినదంతా కూడా మనకు తెలుసు. మరి ఈ రాహుకేతువులు ఇంతకు ఎవరు? రాహుకేతుల గురించి చెప్తే మనకు కశ్యప ప్రజాపతి ఉన్నారండి. ఆయన కశ్యపుడి యొక్క భార్యలు అదితి మరియు దితి అన్నమాట. దితి అసురుల సంతానానికి ఆమె అంటే అసురులకు ఆమె సంతానాన్ని జన్మనిచ్చిందనమాట. ఇప్పుడు కశ్యపుడు కొడుకే మనకు హిరణ్య కశ్యపుడు. తర్వాత దిదికి పుట్టిన ఆమెనే స్త్రీ సంతానమే సింహిక అంటారనమాట. ఈ సింహిక విప్రసిద్ధిని వివాహం చేసుకుంది. ఈ సింహికకు విప్రసిద్ధికి పుట్టినతనే స్వర్భాను అనమాట. ఈ స్వర్భానే మనకు ఫ్యూచర్లో రాహుకేతువుగా పరిణామం చెందుతాడు. ఈ స్వర్భాను ఎందుకు ఇలా అవుతాడంటే మనకు ఈ అమృతము వచ్చేసి అందరికీ తెలుసు కదండి. మనకు ఆ అమృతం వచ్చిన తర్వాత శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో దేవతలకు అమృతం పంచేటప్పుడు ఈ స్వర్భాను దేవత రూపంలో వచ్చేసి ఆ అమృతాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు కొంచెం అమృతం ఇలా గ్రోలుతాడనమాట. అప్పుడు ఈ చంద్రుడు మరియు రవిగ్రహం వెళ్ళి శ్రీ మహావిష్ణువు చెప్పడం ద్వారా శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ స్వర్భానుని కట్ చేయడం జరుగుతుంది, ఈ తలనమాట. అప్పుడు ఆ తల మొండెం అనేది వేరు కాబడుతుంది. తర్వాత అప్పుడు అక్కడికి వచ్చిన సింహిక చాలా ఆగ్రహానికి గురవుతుంది అనమాట. శ్రీ మహావిష్ణువు ఆ సర్ది చెప్పే ప్రయత్నంలో సర్పరాజులు అంటే సర్ప శరీరాల్ని వాళ్లకు తగిలించడం జరుగుతుంది సింహిక కోరిక మేరకు. ఎందుకంటే సింహిక కూడా శ్రీ మహావిష్ణువు యొక్క మహాభక్తురాలన్నమాట. అందుకని అప్పుడు శ్రీ మహావిష్ణువు రాహుకేతువులకి సర్ప శరీరాలు తగిలించడం జరుగుతుంది. సో అలా మనకు రాహుకేతువులు ఏర్పడినారనమాట. రాహుకేతువులు ఏర్పడిన తర్వాత శ్రీ మహావిష్ణువు అప్పటికి మనకు సప్తగ్రహాలే ఉండేటివి. తర్వాత రాహుకేతువులని ఈ నవగ్రహాల్లోకి శ్రీ మహావిష్ణువు చేర్చాడనమాట. అప్పటి నుంచి మనకు రాహుకేతువులతో కూడిన నవగ్రహాలు ఏర్పడిన సప్తగ్రహాలు ప్లస్ ఈ 2 గ్రహాలు, అలా మనకు నవగ్రహాలు అనేది ఏర్పడినాయి. మరి ఈ విధంగా రాహుకేతువులు అనేవాళ్ళు పాములు అంటే ఆ సర్పరాలు తమకు దేహాన్ని ఇచ్చిన కారణంగా ఎవరైతే ఈ పాములకు ఆలవాలమైన ఈ పుట్టలని కానీ ఇలాంటి వాటిలో చిన్న చిన్న పరిహారాల్లో చేయడం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పేసి ఆనాడే రాహుకేతువులు చెప్పున్నారు. అందుకే చూడండి ఇప్పటికీ కానీ మనము రాహుకేతు శాంతి అంటే శ్రీకాళహస్తికే వెళ్తూ ఉంటాం అన్నమాట. సరే, మరి రాహుకేతువుల కథ బాగుందండి.
ఈ పుట్ట ఈ చెట్టు కూడా అంత బాగుంది. మరి ఇంకొన్ని పరిహారాలు ఏమన్నా చూద్దాం. శ్రీకాళహస్తిలో రాహుకేతు శాంతి అనేది రాహుకేతు దోషమున్నలు. రాహుకేతు దోషము ఎట్లా అంటే ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు అంటే చూడండి, రాహుకేతువులు మధ్య మిగతా గ్రహాలని స్థితమై ఉన్నప్పుడు, తర్వాత రాహువు కుజక్షేత్రాల్లో ఉన్నప్పుడు, రాహువు కానీ కేతువు కానీ కుజక్షేత్రాల్లో ఉన్నప్పుడు, వక్ర గురువు ఉన్నప్పుడు, తర్వాత బుధుడు గ్రహ కారణంగా కానీ మనకు అస్తంగత్వ కొన్నిసార్లు వక్ర బుధుడు కారణంగా కూడా మనకు ఈ రాహుకేతు దోషాలు అనేది వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా కుజుడు మరియు రాహువుల ఎత్తి ఉన్నప్పుడు కానీ మనకు రాహుకేతు దోషాలు అంటే వస్తూ ఉంటాయి. మరి వీటికి పరిహారాలు శ్రీకాళహస్తిలో రాహుకేతు శాంతి చేయడం అనేది నంబర్ 1 రెమెడీగా వస్తుంది. అంటే ఇవన్నీ కూడాను ఒక బేసిక్ లెవెల్ ఆఫ్ రెమెడీస్గా మనము చెప్పుకోవచ్చు. ఇంకా మనము రాహుకేతువుల గురించి చెప్పుకుంటూ వెళ్తే, ఇంతే కాకుండా రాహుకు వచ్చేసి మనకు దాదాపు 18 కేజీల మినప్పొట్టు, కేతువుకైతే 14 కేజీల ఉలవలు పొట్టు కానీ ఉలవలు కానీ వీటిని ఆవుకి సమర్పించడం ద్వారా, ఎప్పుడు శుక్రవారం రోజు రాహుకాలంలో ఇవ్వడం ద్వారా, లేదంటే మంగళవారం రోజు రాహుకాలంలో లేదా యమగండంలో, లేదా సండే ఆదివారం రోజు యమగండంలో ఇవ్వడం ద్వారా కూడా మనకు చాలా మంచి ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక మనం రాహుకేతువుల గురించి డిస్కస్ చేస్తున్నాము. ఇప్పుడు ఏప్రిల్ నుంచి మనకు ఉగాది నెల అనేది స్టార్ట్ అవుతుంది కదండి. మరి కొన్ని రాశుల వారికి, ఎస్పెషల్లీ రాహుకేతువులకు సంబంధించిన కొన్ని రాశుల వారికి పరిహారాలు ఏప్రిల్ నెలలో చేసుకోవాల్సిన పరిహారాలు చూద్దాం. ఇప్పుడు నేను చెప్పబోయేది వచ్చేసి మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యరాశి, వృశ్చిక రాశి. ఈ రాశి వాళ్ళు ఈ రాహుకేతువులకు సంబంధించిన కొన్ని మంత్రాలను ఇప్పుడు చెప్తాను నేను. అవి వాళ్ళు డైలీ పఠించడం ద్వారా కానీ మంచి ఫలితాలు, సర్పశాంతి అనేది జరుగుతుందన్నమాట. ఇలా చేయడం ద్వారా మనకు మంచి పరిహారాలు, రాహుకేతువులకు సంబంధించి శాంతి జరుగుతుందని మనకు మంత్ర మహోదరిని చెబుతోంది. మరి మిథున రాశి వారికి ఏం మంత్రం చెప్పాలో చూద్దాం. మిథున రాశి వారు ఓం కం కేతవే నమః అనే మంత్రాన్ని, కర్కాటక రాశి వారు ఓం ఐం హ్రీం రాహవే నమః అనే మంత్రాన్ని, సింహరాశి వారు ఓం బ్రాం బ్రీం బ్రౌం రాహవే నమః అనే మంత్రాన్ని, తర్వాత కన్యా రాశి వారు ఓం ఐం హ్రీం కేతవే నమః అనే మంత్రాన్ని, వృశ్చిక రాశి వారు ఓం సౌం సీం సౌం సహ రాహవే నమః అనే మంత్రాన్ని పఠించడం ద్వారా ఈ ఏప్రిల్ నెల వరకు సంబంధించిన రాహుకేతు పరిహారాల్లో ఈ మంత్ర జపం ద్వారా మనము కొంచెం శాంతి అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇదండి రాహుకేతువుకి సంబంధించిన కథ. వాళ్ళు ఎక్కడ స్థితమై ఉన్నారు, రాహుకేతు శాంతి పరిహారాలు, తర్వాత ఈ ఏప్రిల్ నెలలో ఎటువంటి మంత్ర జపం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోగలిగినాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వాచ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్త.